బాగున్నా పిల్లలు పెట్టా మళ్ళీ పద పద తీసుకుని ఫుడ్ కాదు ముందు అది అక్కడ పడిపోయింది దాని దగ్గర పెట్టి అది ఎలా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది ఇది ఇన్ని రోజులు ఈ డాగు కనిపించట్లేదండి. మీకు లాస్ట్ టైం నేను పెట్టాను హ్యాండిక్యాప్ డాగు స్కూల్ దగ్గర ఉంటుందండి, నేను అప్పుడప్పుడు ఫీడ్ చేస్తుంటాను అని చెప్పి మీకు చెప్పాను. కనిపించలేదు, చాలా రోజులు కనిపించలేదు. వెతికాను కానీ 1-2 సార్లు కనిపిస్తుంది అంటున్నారు. ఆ టైంలో వెంటనే నేను బండి మీద వెళ్ళిన తర్వాత నాకు కనిపించట్లేదు. దీనికోసం ఎంతో టెన్షన్ పడిపోయాను నేనైతే. ఇగోండి ఒక 5 పిల్లలు పెట్టింది. మనం ఒకరికి అప్పచెప్పాము, అది వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు, షెల్టర్ కూడా ఇస్తున్నారు. కానీ పిల్లలు పెట్టినట్టు వాళ్ళకి కూడా తెలియదటండి. సీక్రెట్గా వచ్చి ఇక్కడ ఒక షెల్టర్ ఉంది, ఇక్కడ ఒక చిన్న షెడ్ లాగా ఉంటే వాళ్ళదే, దాని కింద పిల్లలు పెట్టేసింది. పోన్లేండి దగ్గర పెట్టింది, పిల్లలు దూరంగా ఎక్కడ పెట్టలేదు. ఇందులోనే ఒక పిల్ల ఏం చేసిందంటే, ఆ పిల్ల అలా నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోతే స్కూల్ పిల్లలు తీసి బయట పెట్టారు ఆ పిల్లని. ఆ పిల్లని బయట పెడితే ఇగోండి మా చెల్లిని పంపించాను లోపలికి. మా చెల్లిని లోపలికి పంపించి దాన్ని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టించండి. బాయ్. మనకి దానికి 10 కిలోమీటర్లు అండి. ఫుడ్ పట్టుకొని వెళ్తున్నాను, ఎందుకంటే కనిపించలేదు ఇన్ని రోజులు. ఇదిగోండి ఇప్పుడు ఫుడ్ పట్టుకొని వెళ్తున్నాను. దానికి ఫుడ్ పెట్టాలి, పాపం ఎలాగా మేనేజ్ అయిందో. అయితే వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు కానీ మంచి ఫుడ్ పెట్టాలి కదా ఈ టైంలోనే. దానికి ఫుడ్ పట్టుకుని వెళ్తున్నాను. నైట్ 8 అయింది ఇప్పుడు. నిజంగా దాన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. కనబడలేదు, అయ్యో ఏటైపోయిందో అని ఎంతో బెంగ పెట్టేసుకున్నాను దాని మీద, ఎందుకంటే చాలా ప్రేమ చూపిస్తుంది అది నాకు. అయితే ఈరోజు నుంచి ఇంకా నో ప్రాబ్లం దానికి దాని పిల్లలకి. సమ్మర్లో సర్జరీలు చేస్తామండి, సర్జరీలు చేయిస్తాను. ఆల్రెడీ డాక్టర్ గారితో మాట్లాడాను. డాగ్కి ఎంత అని ఇస్తే వాళ్ళు చేసేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో 1-2 వాటికి చేస్తారు కానీ హ్యూజ్గా 100 డాగులకు చేయమంటే వాళ్ళు చేయరు. చేసిన మన ఇష్టానుసారం చేసేస్తారు. మనం గట్టిగా అడిగితే చనిపోతాయి డాగ్స్. అందుకే నా దగ్గర కొంత మనీ ఉంచుకున్నాను. రెండోది, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా హెల్ప్ చేస్తే సర్జరీలకి ఎంతో ఉపయోగపడుతుందండి. దీనిలో ఏం ఫోర్స్ ఏం లేదు, మీకు నచ్చితే హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఉందండి, నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎవరైనా హెల్ప్ చేస్తే ముందుగా ఒక్కసారి నెంబర్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఎవరైనా హెల్ప్ చేసేటప్పుడు ఫోన్పే కానీ ఎవరైనా చేస్తే బిందు సవలాపురం అని వస్తుందండి, నా వైఫ్ నేము. అది మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు హెల్ప్ చేయండి. ఫుడ్ హెల్ప్ చేసినా పర్లేదు, మెడిసిన్ హెల్ప్ చేసినా పర్లేదు. సర్జరీలకి అయితే మాత్రం అమౌంటే కావాలండి. ఎందుకనంటే అమౌంట్ తీసుకుంటారు డాక్టర్ గారు, అమౌంట్ అవుతుంది దానికి. ఆ సర్జరీలకి మనం సర్జరీలు చేయించాలండి. సర్జరీలు చేయిస్తే వీటికి మనం కొత్త జీవితం ఇచ్చినట్టే. లేకపోతే పిల్లలు పెడుతూ ఉండి ఇబ్బంది పడిపోతే చాలా. నేను సర్వీస్ చేస్తున్నాను కాబట్టి నాకు మీరు సపోర్ట్ చేయండి, నేను చేస్తాననేది ఏం లేదండి. మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా నా సర్వీస్ నేను చేసుకొని వెళ్ళిపోతాను. కానీ మీరు నా కుటుంబ సభ్యులే అనుకొని అడుగుతున్నాను. దాన్ని ఎవరు అపార్థం చేసుకోకండి దయచేసి. నా బాధ్యత నేను చేస్తున్నాను, మీ బాధ్యత కూడా మీరు నెరవేర్చండి. మన ఛానల్ తరపున కొన్ని మూగజీవాలు బతుకుతున్నాయంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దానిలో మీరు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే చెప్తాను అలాగా. దయచేసి అర్థం చేసుకోండి. మన ఇలాంటి ఇది కూడా మదర్ డాగే, ఇది పిల్లలు పెట్టింది కానీ ఎక్కడ పెట్టిందో తెలియలేదు, ఎతికినా కనిపించలేదు. రేపు మార్నింగ్ చూడాలండి, వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఇది నాకు పెద్దగా అలవాట్లేదు, పిలిస్తే వస్తుంది అంతేగాని అంటే మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ ముందు డాగులాగా హ్యాండిక్యాప్డ్ డాగులాగా ఇది ఉండకపోవచ్చు, అగ్రెసివ్ అవ్వచ్చు. అందుకే ఆలోచిస్తున్నాను, వెతుక్కొని చూసుకొని వెళ్ళి దానికి కూడా పిల్లలకు కూడా కొంచెం మంచి ప్లేస్ సెట్ చేస్తాను, గోన్లు అయ్యి పరిచి. వీడియోని దయచేసి అందరూ పూర్తిగా చూడండి, షేర్ చేయండి.